మీకు చెప్తాను. 1960వ దశకం 70వ దశకంలో సమితి ఎలక్షన్లు వచ్చినాయి, అంతేనా? పంచాయతీ సమితి ఏమంటారు దాన్ని అప్పుడు? ఇది సమితి ఎలక్షన్ కదా. పంచాయతీ సమితి ఎలక్షన్స్ వచ్చినాయి. సమితి ఎలక్షన్స్ లో 82లో మండలం వచ్చింది. సమితి ఎలక్షన్స్ లో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు లేకపోతే ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్స్ లో మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి సమితి ప్రెసిడెంట్లు అంతా ఎవర్రా అంటే బ్రాహ్మణ్, బనియా, క్షత్రియ కులాల వాళ్ళు. ఒక్క బ్యాక్వర్డ్ క్లాసు అంటే బీసీ సమితి ప్రెసిడెంట్ కాలే, ఒక ఎస్సీ సమితి ప్రెసిడెంట్ కాలే, ఒక షెడ్యూల్ ట్రైబ్ సమితి ప్రెసిడెంట్ కాలే. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి అంటే రిజర్వేషన్లే గనక లేకపోతే మన బతుకులు ఇక్కడ రోడ్ల మీద చింపి విసిరి పారేసిన విస్తారాల కంటే దరిద్రంగా ఉంటాయి. ఇంత గొప్ప టాస్క్ నిర్వహించిన భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఏమైతుంది అని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లలో గెలుపొందినటువంటి నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఎందుకు రిజర్వేషన్ సీట్లు అంబేద్కర్ ఇచ్చింది?